హలో మచ్చా, నేను ఈరోజు అరగంటలో ఉన్న రాములవారి గుడికి వచ్చాను. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అక్కడ చూడండి అపోలో హాస్పిటల్ నేరుగా ముత్తూట్ ఫైనాన్స్కి పక్కనే వెనకాల కొండ కనిపిస్తుంది కదండి, అదే కొండ అండి, అర్ధగిరి కొండ. ఇక్కడ చూడండి ఆటో దాటుకొని బైక్ దాటుకొని ఇట్లా వస్తూ ఉంటే అక్కడ అపోలో నర్సింగ్ కాలేజ్ వస్తుంది. ఆ తర్వాత ముందుకు అట్లే ఒక ½ కిలోమీటర్ వెళ్తూ ఉంటే అపోలో ఫార్మసీ వస్తుంది. ఆ తర్వాత ముందుకు వెళ్తే ఇదేనండి ఆర్చ్ ముందు కనిపిస్తుంది కదా, ఇదేనండి అర్ధగిరి కొండ ఎంట్రన్స్. కొంచెం ముందుకు వెళ్తే ఆడ చెక్ పాయింట్ ఉంటుంది. ఆ చెక్ పాయింట్లో బైక్ వాళ్ళకి అయితే బైక్ వాళ్ళు చెక్ చేసుకుని అమౌంట్ తీసుకుంటారు. ఆ తర్వాత నేరుగా వెళ్ళి టోకెన్ తీసుకొని వచ్చి ఆడ గుండు కొట్టుకోవాలి. గుండు కొట్టుకున్న తర్వాతనే మనము దర్శనానికి వెళ్ళాలండి. గుండు కొట్టుకొని ఈయన దగ్గర బాగా నీట్గా చేస్తాడండి, మంచి వ్యక్తి. సూపర్గా ఉంది కదా. ఫ్రెష్ అయిపోయినాను. ఇప్పుడు డ్రెస్ చేసుకునేసి వీడియో తీపిస్తున్నాను. వ్యూస్ ఎలా ఉంది, అందంగా ఉంది కదా. వచ్చే యాత్రికులకి, భక్తులకి, ఫ్యామిలీస్కి అందరికీ బాగుంటుందండి. ఇక్కడ మంకీస్ ఎక్కువగా ఉంటుంది. ఏ వస్తువు తీసుకొని పోయినా అది తీసి తినేయడమే. మనం దాచిపెట్టుకొని వెళ్ళాలి. దాచిపెట్టుకొని వెళ్ళకపోతే మనము దాని దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేవిధంగా పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. మేము దర్శనానికి లోపల కౌంటర్కి వెళ్తున్నాము. వెళ్ళినా కూడా అక్కడ వీడియోస్ అలౌడ్ లేదు కాబట్టి నేను తీయలేదు. ఎంట్రన్స్ వరకు తీశాను. ఇది గుడి ముందరండి, గోపురము ఇదేనండి ఎంట్రన్స్. దేవుడు చూస్తున్నారు కదా, మా వారు మా బ్రదరు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఆకుపూజ, ప్రత్యేక పూజ, మామూలు దర్శనం, ఇవే అంటే ఉండేది. ఇక్కడ సింపుల్గానే ఉంది. గుడి లోపలనండి ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. దర్శించుకొని రావచ్చు ఈజీగా. విశేషమైన రోజులైతే కొంచెము ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది దర్శనానికి. ఇక్కడ బయట మనం వెళ్తున్నాం కదండి, మంకీస్ కనిపిస్తూ ఉంది కదా, దాని దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. పరిగెత్తకూడదు. పిల్లవాళ్ళంతా పరిగెత్తితే పట్టుకొని కొరికేస్తుంది. అదేవిధంగా వస్తువులు కూడా దాచిపెట్టుకోవాలి, లేదంటే తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్, ఆ లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉండేది మంచి నీరండి, కోనేటి నీరు. ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది సర్వరోగ నివారణి కాబట్టి అందరూ తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళండి. అదేవిధంగా దాని పక్కనే కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో అందరూ చూస్తున్నారు కదా, ఎవరిని అలౌట్ చేయరు. ఓన్లీ ఉత్సవాల్లో మాత్రమే అక్కడ కోనేరులో ఉత్సవం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరిని అలౌట్ చేయరంటే కిందకి. ఇక్కడ ఆంజనేయులు ఉంటారండి. ఆంజనేయుడికి మనము కర్పూరం వెలిగించి దీప ఆరాధన చేపిస్తే మంచిది జరుగుతుంది. అదేవిధంగా మనం కోరుకున్నది అన్నీ జరుగుతుందండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానండి, మా నాన్న పిలుచుకొని వచ్చాను. కొత్తలో అప్పుడైతే జనాలు ఎక్కువ ఉన్నారు, క్రౌడ్ ఎక్కువ ఉంది. అప్పుడు ఇంత ఫ్రీగా లేదు. ఇప్పుడు నేను పండగ పూట కాబట్టి, సంక్రాంతి రోజు నేను వచ్చాను కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంది. పార్కింగ్ ప్లేస్ అంతా కూడా బాగుందండి. కొండను చూస్తూ చుట్టుపక్కల ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండపైకి ఎక్కాలంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది కొండపైన. వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, బట్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది ఎక్కడానికి కొండ మీద. మేము ఇక్కడే దర్శించుకొని మళ్ళీ తిరిగి పయనం అయిపోయినాము. అదే అండి రిటర్న్ చూపిస్తున్నాను కదా, రిటర్న్ వెళ్తున్నాం చూడండి. ఇక్కడ గుండు కొట్టిన వెంటనే ఆడ పక్కనే ఒక విఘ్నేశ్వరుడు గుడి ఉందండి. ఆ విఘ్నేశ్వరుడు గుడి మీకు చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి కనిపిస్తా ఉంది కదా పైన విఘ్నేశ్వరుడు. ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళి లోపల ఉన్న దేవుణ్ణి మీకు చూపిస్తాను, దర్శించుకోండి. విఘ్నేశ్వరుడికి ఎలుక వాహనం అండి.
చూసారు కదా, దగ్గర పెట్టి చూపించాను. ఇప్పుడు రిటర్న్ తిరిగి పైన వెళ్తున్నామండి. ఇప్పుడు మేము అందరూ ఫుల్ డౌన్ అండి. జాగ్రత్తగా రావాలి. మనం జాగ్రత్తలు పాటిస్తూ వస్తే ఏంది అట్లా వస్తుంది. మనము చూస్తున్నారు కదా ఎలా కటింగ్స్ ఉన్నాయనేది. మొత్తం తార్ రోడ్ కాదండి, ఇది సిమెంట్ రోడే. అందుకే జాగ్రత్తగా రావాలని చెప్పాను నేను. ఎన్ని కటింగ్స్ ఉన్నాయి చూడండి, మినిమం ఒక 6-7 కటింగ్స్ ఉన్నాయి. ఫుల్ డౌన్ కాబట్టి రోడ్ వరకు, మెయిన్ రోడ్ వరకే ఫుల్ డౌను. ఈ వ్యూస్ చూపించాలని మీకు అందరికీ కొంచెం జాగ్రత్తగా ఉంటారని చూపిస్తున్నాను. చూడండి కొండ ఎలా కనిపిస్తుందో. అదేమోనండి, నేను ఎక్కడ గుడికి వెళ్ళినా ఈ ఆంజనేయ గుడి దగ్గర ఖచ్చితంగా మంకీస్ అయితే ఉంటుందండి. ఆ మంకీస్ నుండి పుట్టిన దేవుడే ఆంజనేయుడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ మంకీస్ ఉంటుంది. అయితే ఊరుల్లో లేదు. ఇదేనండి ఎంట్రన్స్. వచ్చేసినాం రోడ్డుకి. లెఫ్ట్ సైడ్ వెళ్తే అరగొండ వెళ్తుందండి, రైట్ సైడ్ వెళితే వేరే వేరే ఊర్లు ఉంటుంది. చెర్లోపల్లి ఏదో కొన్ని ఊర్లు ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము డైరెక్ట్గా అరగొండకు వెళ్ళిపోవచ్చండి. అరగొండలో మీకు తెలియనివి చాలా ఉన్నాయి. ఇదేనండి, ఇక్కడ పార్క్ కట్టించినారు కొత్తగా, ఆల్రెడీ ఉన్నది, చాలామందికి తెలియదు. ఎక్కడ ఉందంటే అరగొండ దాటుకున్న కొంచెం ఒక 1 కిలోమీటర్ దాటుకుంటే చాలండి, అక్కడ దిగుముఖం అని ఉంటుంది. ఆ దిగుముఖంలో ఈ పార్క్ అనేది ఉంటుందండి. ఆ పార్క్లో వెళ్తే పిల్లలకి చూడడానికి ఆహ్లాదకరంగా ఫొటోస్ తీసుకోవచ్చు, సీనరీస్ చూడొచ్చు. అక్కడంతా పువ్వులు ఇవంతా కోయి రాదండి, ఏం టచ్ చేయకూడదు. వెళ్ళి మనము ఫొటోస్ తీసుకునేసి పార్క్ని తిరిగి చూసుకునేసి రావచ్చు. అదేవిధంగా మళ్ళీ అక్కడ ఆడుకోవడానికి పిల్లలకి బాగుందండి, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇది కూడా ఒక మంచి డెకరేషన్ చేసి ఉంచారు. ఇక్కడ ఈవెంట్స్ అన్నీ జరుగుతుంది, సంక్రాంతి సంబరాల ఈవెంట్స్. చూస్తున్నారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. లైటింగ్ చూడండి ఎలా సెట్ చేసి పెట్టినారో, ఎంత అందంగా ఉందో చూడండి ఒక్కొక్కటి. ఈ పార్క్ తయారు చేసింది ఎవరో కాదంటే గల్లారన్ కుమారి వారు. ఈ పార్క్లో టైమింగ్ వచ్చండి 9:30 నుండి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. ఆ లోపల వచ్చి మీరు పార్క్లో వచ్చి ఎంజాయ్ చేసుకుని వెళ్ళొచ్చు, పిల్లలతో పాటు ఆడుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి, గల్లారన్ కుమారి వాళ్ళ హస్బెండ్ స్టాచ్యూ అది, అదేనండి. వారి జ్ఞాపకార్థంతో ఈ పార్క్ని తయారు చేసి ప్రజలకి ఆడుకోవడానికి బాగుంటుందని ఇచ్చేసారండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. రెండు వైపులా ఉందండి గేట్ ఇది. ఇప్పుడు మీకు పిల్లలకు ఆడుకోవడం, ఇది వచ్చి ఆడిటోరియం అండి. ఆడిటోరియం అని కాదు, లైబ్రరీ. వీళ్ళది స్కూల్ ఉంది కాబట్టి ఆ స్కూల్ పిల్లలకి అందరికీ ఇది లైబ్రరీ. ఇక్కడ సంక్రాంతి సంబరాల్లోకి ఇవంతా రెడీ చేస్తున్నారండి నీట్గా. చైర్స్ ఎంత కనిపించింది కదా మీకు, అంతా రెడీ చేస్తున్నారు. చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ బాగుంది, మంచిగా ఆడుకోవచ్చు.
అన్ని విధాలుగా ఉంది. అర్ధగిరి కొండకు వచ్చే ప్రతి భక్తులు ఫస్ట్ అరగొండలో ఉన్న రాములవారి గుడిని దర్శించుకుని, అర్ధగిరి కొండలో ఉన్న ఆంజనేయుల గుడిని దర్శించుకొని కిందకి వచ్చిన తర్వాత ఈ పార్కును చూసి ఈ పార్కులో ఎంజాయ్ చేసి పిల్లలతో ఆటలాడుకుని ట్రిప్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.